profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నిఫ్టీ పరంగా వీక్గా, సెన్సెక్స్ పరంగా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ కూడా ఇప్పుడు 9161 దగ్గర 10 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో మేబీ అనుకున్నంత వీక్ ఓపెనింగ్ అయితే ఉండకపోవచ్చునేమో, ఎందుకంటే ఇతర ఏషియన్ మార్కెట్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. బట్ ఇండియన్ మార్కెట్స్ మాత్రం ఫ్రైడే కరెక్షన్ తర్వాత ఇవాళ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ యాక్షన్ ఉంటుంది. అలాగే ఏవైతే రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయో ఆయా కంపెనీల స్టాక్స్లో మార్పులు మనం చూసే అవకాశం ఉంది. సో మార్కెట్స్లో ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ ఎదురు చూడొచ్చు. సో ఇందాక అనుకున్నాం మనం, నీలేష్ షా ఎటువంటి లెటర్ రాశారు జిమ్ రోజర్స్కి. వెరీ ఫేమస్ సీనియర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ వరల్డ్ వైడ్. ఆయన రకరకాల మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్లో. ఆయన 2015లో ఇండియన్ మార్కెట్స్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ క్విటింగ్ ది ఇండియన్ మార్కెట్స్ బికాజ్ మోడీ ఈజ్ నాట్ డెలివరింగ్, ఇండియన్ మార్కెట్స్లో వాల్యుయేషన్స్ మాత్రం చాలా హైగా ఉన్నాయి అంటూ వెళ్ళిపోయారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొన్న లాస్ట్ వీక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చంపలు వేసుకుంటున్నాను, నేను చేసిన తప్పే ఇండియన్ మార్కెట్స్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. సో ఇక్కడే ఉండుంటే ఇంకా మరింత రిటర్న్స్ నేను సంపాదించగలిగేవాడిని అని. సో అయితే ఇప్పుడు మరి వెంటనే ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటే, లేదు, ఇవి వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి, సో ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ మూవింగ్ ట్రైన్ అని ఆయన చెప్పడం జరిగింది. సో మూవింగ్ ట్రైన్లో ఎక్కడం అనేది ఎంత రిస్కో ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియన్ మార్కెట్స్లో ఎంటర్ కావడం కూడా అంతే రిస్క్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. దాన్ని కౌంటర్ చేస్తూ నీలేష్ షా ఒక లెటర్ రాశారు జిమ్ రోజర్స్కి. సో ఆయన రాశారు, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు జంప్ ఇన్ ది మూవింగ్ ట్రైన్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ది ఫ్యాబులస్ ఇండియా గ్రోత్ స్టోరీ. ఐఎమ్ షూర్ యూ వోంట్ బీ రిగ్రెటింగ్ ఇన్ ఫ్యూచర్. సో భవిష్యత్తులో ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ ఉంటాయి, కాబట్టి నువ్వు రిపెంట్ కావాల్సిన అవసరం ఉండదు అంటూ నీలేష్ షా చెప్పారు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని చదివి వినిపిస్తాను. అంటే జిమ్ రోజర్స్ చెప్పిన స్టేట్మెంట్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై అంటున్నారంటే, ఇట్ ఈస్ హాఫ్ ట్రూత్ టు సే దట్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ హై. ఇది ఆల్ టైమ్ హై అన్నది నువ్వు ఓన్లీ నెంబర్స్ ప్రకారం చూస్తున్నావు. అంటే నిఫ్టీ 9150 దగ్గర లేదా 9200 దగ్గర ఉండడం అనేది దాన్ని బట్టి నువ్వు ఆల్ టైమ్ హై అంటున్నావు. కానీ వాల్యుయేషన్స్ పరంగా ఇండియన్ మార్కెట్స్ ఆర్ నాట్ ఎట్ దేర్ పీక్. అంటే 2008 నిఫ్టీకి 29 టైమ్స్ పిఈ ఉండింది. అలాగే అంతకుముందు హై 2002లో వచ్చిన హై చూస్తే 29 టైమ్స్ ఉంది, అప్పుడు కూడా 28-29 టైమ్స్. బట్ ఇప్పుడు ఓన్లీ 23 టైమ్సే ఉంది నిఫ్టీ పిఈ. కాబట్టి దేర్ ఇస్ అనదర్ 20% అట్లీస్ట్ పెరిగితే తప్ప ఆల్ టైమ్ హై ఉంది అంటానికి వీల్లేదు. కాబట్టి నువ్వు చెప్పింది తప్పు. సో మై రికమెండ్ వాల్యుయేషన్ నాట్ న్యూమరికల్ లెవెల్స్ ఆఫ్ ఇండెక్స్ అని నీలేష్ షా చెప్తున్నారు. అలాగే వీ హ్యావ్ మేడ్ మనీ ఫర్ అవర్ యూనిట్ హోల్డర్స్ ఫర్ ది పాస్ట్ 20 years బై ఇన్వెస్టింగ్ ఈవెన్ ఎట్ టైమ్స్ వెన్ మార్కెట్స్ వర్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై యాజ్ పర్ యువర్ డెఫినిషన్. దీనికి ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, వీ కుడ్ డూ ఇట్ యాజ్ వీ వర్ ఫోకస్డ్ ఆన్ స్టాక్స్. వెన్ HDFC Bank గాట్ లిస్టెడ్, ఆర్కే దమానీ అంటే మన అవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రమోటర్, డిమార్ట్ ప్రమోటర్ ఆర్కే దమానీ, ఏ లెజెండరీ ఇండియన్ ఇన్వెస్టర్, బాట్ ఇట్ అగ్రెసివ్లీ. HDFC Bank షేర్స్ని చాలా అగ్రెసివ్ కొన్నారు, నాట్ ఓన్లీ ఎట్ ఆల్ టైమ్ హై ప్రైసెస్ బట్ ఆల్సో ఎట్ వెరీ హై వాల్యుయేషన్స్. సో అప్పుడు ఆ సమయంలో ఎవరు అడిగారు, వై హీ వాజ్ బయింగ్ HDFC Bank ఎట్ సచ్ హై ప్రైస్ వాల్యుయేషన్ అని ఆయన అడిగితే, ఇందాక మనం అనుకున్న స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. ఏమని, ధార్వి ఈజ్ ధార్వి అండ్ పెద్దార్ రోడ్ ఈజ్ పెద్దార్ రోడ్. సో శంషాబాద్లో స్థలం కొనడానికి, జూబ్లీ హిల్స్లో స్థలం కొనడానికి ఉండే వ్యత్యాసం ఎటువంటిదో అటువంటి వ్యత్యాసమే ఇప్పుడున్న HDFC Bank లాంటి షేర్ కొనడానికి కూడా ఉంది. ఐఎమ్ బయింగ్ HDFC Bank అని. అలాగే ఇంకొక స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే, జిమ్ రోజర్స్ ఇచ్చింది, ఐ ఇన్వెస్టెడ్ బట్ మోడీ డిడ్ నథింగ్ మచ్ ఫర్ 2 years అండ్ ఐ సోల్డ్. సో 2 సంవత్సరాలు చూశాను, మోడీ ఏం డెలివర్ చేయట్లేదు, నేను ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాను ఆయన చెప్పినప్పుడు నీలేష్ షా చెప్తున్నారు, సో లెట్ మీ లిస్ట్ అవుట్ ఫ్యూ థింగ్స్ విచ్ ది మోడీ గవర్నమెంట్ హ్యాస్ 14th అంటే మే 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఏమేం చేశాడో లిస్ట్ చేస్తున్నా అంటూ కొన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ది మోడీ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ ఎనర్జీ ఎఫిషియెంట్ LED బల్బ్స్ టు సేవ్ పవర్. LED బల్బ్స్ వాడకాన్ని ఆయన చాలా వినియోగం మోడీ గవర్నమెంట్ ప్రోత్సహించింది. దేర్ బల్క్ ప్రైస్ ఆఫ్, దీనివల్ల LED బల్బ్స్ ప్రైస్ 90% తగ్గిపోయింది. సో ఇంకా రాబోయే రోజుల్లో బహుశా ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇంకా మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువగా లేదు LED బల్బ్స్ది.
సో అది కూడా జరిగితే ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో ఇండియా విల్ బి సేవింగ్ 20,000 megawatts ఆఫ్ పవర్ యాన్యువల్లీ బై 2019 అండ్ వెన్ వీ డిస్ట్రిబ్యూట్ అబౌట్ 770 million bulbs. ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఆయన చేస్తూ వచ్చారు. ఇంకా ఇందా బాలగారు నేను డిస్కస్ చేసుకున్నాం. సో ఇంత పేపర్ కూడా సరిపోలేదు ఆయనకి, మొత్తం పేపర్ అంతా 1/4 page ఇచ్చినా కూడా సరిపోని అంత పెద్ద లెటరు. వీలైతే ఆన్లైన్ వెర్షన్ కూడా ఉంది, సో ఆన్లైన్లో కూడా చదవచ్చు, ఆర్ పేపర్ కొనుక్కొని చదవచ్చు, మీ ఇష్టం, మీ కన్వీనియన్స్ని బట్టి. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్. అండ్ ఎందుకు ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి, రాబోయే రోజుల్లో సే 2019, 2022 సమయానికి మార్కెట్స్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి. అలాగే ఇంకా హై పీఈ స్టాక్స్ కెన్ డెలివర్ బిగ్ టూ. ఎవెన్యూ సూపర్ మార్ట్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాం 780 rupees ఉంది. సో ఇష్యూ ప్రైస్ కంటే ఆల్మోస్ట్ 40%, 50% పెరిగిందా? మోర్ దెన్ 100%. సో సో అరౌండ్ 100% రిటర్న్ కనిపిస్తుంది. లిస్టింగ్ అంత పెరిగింది. సో లిస్టింగ్ రోజే 50% పెరిగిన స్టాక్ ఇది. సో అటువంటి ఒక స్టాక్ హై పీఈ ఉంది కదా, ఇక్కడ కొనటం మానేయచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో బెస్ట్ కేస్ ఏంటంటే 3, ఒకవేళ బెస్ట్ కేస్ 45% ఉంటుందనుకుంటే ట్రైలింగ్ పీఈ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ 3 years 70 పీఈకి కూడా ఈ షేర్ ఎలిజిబుల్ అంటూ, ఎందుకంటే వాల్మార్ట్ లాంటి కంపెనీస్తో కంపేర్ చేస్తున్నారు దీన్ని. అలా కనుక జరిగితే బుల్ కేస్ సినారియోలో 127% రిటర్న్స్ ఎక్కడి నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉందట. అంచనాలే, డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ, బట్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ. సో ఇట్ కెన్ డెలివర్ బిగ్. క్యాన్ అంటున్నారు, క్యాన్ అంటే మే డెలివర్ అన్నట్లుగా. సో అలాగే 3 years యాన్యువలైజ్ రిటర్న్ ఇప్పుడు అలాగే 127% కనుక రిటర్న్ వస్తే యాన్యువలైజ్ రిటర్న్ 31.4% రిటర్న్ వస్తుంది. సో కాంపౌండెడ్ రేట్ చూస్తే 127% ఉంటుంది. సో ఇలా ప్రకటన ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలా కామెంట్ చేస్తారు? ఇటువంటి చాలా అంశాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. యా, ఎందుకంటే ఆయన చాలా డీటెయిల్డ్గా అసలు మైక్రో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ ఎలా చేపట్టారని ఇచ్చారండి. సో మీరు అన్నట్టు ఆ ఫ్రైట్ కారిడార్స్ ఒకటి, అండ్ లింకింగ్ ఈవెన్ ఫ్రైట్ మూవ్మెంట్ ఆన్ వాటర్, ఇవన్నీ కూడా చాలా ఇచ్చారు. సో రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2 to 3 years, లెట్స్ ఇంకొక 2.5 years మోడీ గవర్నమెంట్ 2019 దాకా అనుకున్నా కానీ గతంలో వాళ్ళు చేపట్టిన ఎకనామిక్ రిఫార్మ్స్, దాని ఫాలోఅవుట్ అనేది మనం రాబోయే 2.5 years కూడా చూసే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. అండ్ ఈ బ్యాంక్స్ ఎన్పిఏ క్లీనప్ అనేది ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. అంటే గతంలో ఉన్న గవర్నమెంట్స్ వాళ్ళు దే నెవర్ ఇష్యూ. ఇప్పుడు టైం ఫ్రేమ్ ఇచ్చి వాళ్ళకి క్లీనప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, మీరు ఎన్పిఎస్ తగ్గించుకోవాలి, ఇక ముందర ఫర్దర్ లెండింగ్ కానీ మీరు ఒకవేళ ఎక్స్పాన్షన్ కానీ చేయాలంటే అన్లెస్ యూ సెట్ యువర్ బ్యాలెన్స్ షీట్ రైట్, అంటే ఇప్పుడున్నవన్నీ సరిదిద్దుకుని అప్పుడే మీరు అగ్రెసివ్గా గ్రోత్ రేట్స్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో ఇవన్నీ కూడా సూచించేది ఏంటంటే దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ క్లీనింగ్ అప్ అండి, అండ్ వీఆర్ గోయింగ్ టు సేవ్ ఎ లాట్. ఈవెన్ గ్యాస్ కనెక్షన్స్ ఎంతమంది ఫోర్గో అయ్యారు అవన్నీ కూడా ఇచ్చారు. సో ఒకటి సేవింగ్, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్లీ క్యాపిటల్ అలొకేషన్, వాళ్ళకి వచ్చే రెవెన్యూస్ కూడా గవర్నమెంట్ వాళ్ళు అలొకేషన్ కరెక్ట్గా చేసి ఒకవేళ చేయగలిగితే, ఎందుకంటే రిలేటివ్లీ కరప్షన్ కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంది, తగ్గింది కూడా. సో ఆర్ యూస్ ప్రాపర్లీ, ఎకానమీ విల్ గ్రో ఫెనామినల్లీ. ఇవన్నీ మనకి పాజిటివ్ అంశాలే కాబట్టి రాబోయే 2-3 years కూడా గోయింగ్ టు సీ సమ్ వెరీ గుడ్ గెయిన్స్, ఎక్సెప్షనల్ గెయిన్స్ కూడా కొన్నిట్లో ఉండే అవకాశం ఉంది. అందుకనే మనం చూసాం మార్కెట్ ఇండెక్స్ వైజ్ ప్రీవియస్ పీక్ దగ్గరలో ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద స్టాక్స్ అనేవి ఒక 2-3-5. సో అందుకని చాలా మంది కొంచెం పాజ్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు చాలా పెరిగిపోయింది మార్కెట్, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని. డెఫినెట్లీ ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ ద మార్కెట్ అండ్ రిజల్ట్స్ అండి. రాబోయే రోజుల్లో రిజల్ట్స్ గతం కంటే డెఫినెట్లీ మెరుగ్గానే ఉంటాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ నుంచి ఇమ్మీడియట్లీ తగ్గకపోయినా ఎక్కువ పెరిగే అవకాశం మాత్రం కనిపించలేదు. ప్రాబ్లీ ఈ ఇయర్ మాన్సూన్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్లీ ఓకే, యావరేజ్కి 95% ఉంటుందని స్కైమెట్ వాళ్ళు ఇచ్చారు. ఈవెన్ దట్ ఈస్ నాట్ బ్యాడ్ అండి. మనకి బిలో 80% వస్తేనే డ్రౌట్ సిచ్యువేషన్ అంటాం కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ దట్స్ ఆల్సో గోయింగ్ టు బి పాజిటివ్. కొంచెం ఈ పాజిటివ్ అంశాలని, అండ్ ఈ ఇయర్ మనకి రికార్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటుందని ఆల్రెడీ ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ మనకి మాన్సూన్ బాగానే ఉంది కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇవన్నీ మన షార్ట్ టర్మ్ లో ఇవన్నీ ఫాలోఅవుట్ అవుతాయి. సో చాలా ఈవెన్ షార్ట్ టర్మ్ లో చిన్న కరెక్షన్స్ లో మాత్రం డెఫినెట్లీ కొన్ని సెక్టర్స్ విల్ గివ్ ఫెనామినల్ రిటర్న్స్ ఇక్కడ నుంచి కూడా. సో మీరు ఇందాక మెన్షన్ చేసింది బేసికలీ పిఈ హై ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, గ్రోత్ రేట్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ స్పెసిఫిక్ కంపెనీకి తప్పకుండా హై పిఈ రేషియోలో కూడా కొనడంలో తప్పేం లేదు.
ఒకటేసారి కాకుండా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. బట్ బ్రాండ్ వాల్యూ అనేది స్ట్రాంగ్గా క్రియేట్ చేశారు కొన్ని కంపెనీస్, అండ్ అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ కూడా రాబోయే రోజుల్లో ఉండే కారణం ఎక్కువ కనిపిస్తుంది. సో హై పీఈ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎ డిటరెంట్. హై పీఈ ఉన్నా కూడా దానికి వాల్యూ ఉంది కాబట్టి మార్కెట్లో పీపుల్ ఆర్ బయింగ్ ఇట్ ఎట్ అ హైయర్ ప్రైస్. ఒక 2 ప్రైస్ పాయింట్స్ మినిమం ఒక 10 to 12 చేయండి. కొద్దిగానే కమిట్ చేస్తే డబ్బులు, ఒకవేళ అది పడకపోతే ఇంకొక స్టాక్ దొరుకుతుంది. బట్ డెఫినెట్లీ ఈవెన్ పార్టిసిపేట్ ఇన్ హై పీఈ కంపెనీ ప్రొవైడెడ్ ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ, గుడ్ మేనేజ్మెంట్ అండ్ విజిబుల్ గ్రోత్ ఉన్న కంపెనీస్లో తప్పకుండా కొనొచ్చండి. సో హై పీఈ స్టాక్స్ డెలివర్ చేస్తాయి లేదా? ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ఈజ్ ఏ బాగా హీట్ ఎక్కి ఉన్న స్టాక్ అని మనం అందరం అనుకునే స్టాక్ కదా. ఒకవేళ ఇన్ కేస్ ఇది వర్స్ట్ కేస్ సినారియోలో ఇప్పుడున్నటువంటి గ్రోత్ రేట్స్ని పోస్ట్ చేయలేదు అని అనుకుంటే, సే ఒక 25% గ్రోత్ రేట్ని పోస్ట్ చేయగలిగింది, ఇప్పుడు దాకా చూసిన 45-50%ని చేయలేకపోయింది అనుకుంటే, అప్పుడు ట్రైలింగ్ పీఈ 30కి పడిపోతుంది దానికి, అంటే 3 years. సో అలా పడిపోయిన కేసులో ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఒక 37% నష్టపోయే ఛాన్స్ ఉంది. అంటే సంవత్సరానికి ఒక 12% నష్టపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ బాగా పెర్ఫామ్ చేసి ఇప్పుడున్న పెర్ఫార్మెన్స్ నిలబెట్టుకోగలిగితే మాత్రం ఇట్ కెన్ గివ్ రిటర్న్స్ అప్ టు 127% ఫ్రమ్ హియర్. అంటే సంవత్సరానికి ఒక 32-33% రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఏది రిస్క్ బట్టి 12%, ఒకవేళ రిస్క్ ఉంది కాబట్టి వదిలేద్దామా, లేదు నాకు రిస్క్ ఎప్టైట్ ఉంది, ఐ కెన్ ఇన్వెస్ట్ అండ్ గెట్ గుడ్ రిటర్న్స్ అన్న నమ్మకం, రిస్క్ తీసుకోగలనన్న నమ్మకం ఉంటే ఈవెన్ అట్ దిస్ ప్రైస్ యూ కెన్ ఇన్వెస్ట్. బాలాగారు చెప్పినట్లుగా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. ఒకటేసారి మొత్తం డబ్బుల్ని ₹1,00,000 పెడదాం అనుకుంటే సే 1/3 ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, another 1/3 ఇఫ్ దెర్ ఇస్ ఎ కరెక్షన్ సమ్ మోర్ మనీ. సో ఎలా కమిట్ చేయొచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. టైటాన్, నెస్లే, ఫర్ ఇన్స్టెన్స్ నెస్లే 2010లో 45 PE దగ్గర ట్రేడ్ అయింది. సో అక్కడ నుంచి నెక్స్ట్ 5 yearsలో అక్కడ నుంచి కూడా ది స్టాక్ మోర్ దెన్ డబుల్డ్. సో యాన్యువల్ రిటర్న్ 17%. సో 45 PE ఉంది కదా అని ఎవరైనా 2010లో నెస్లే షేర్ కొనకుండా విడిచిపెట్టుంటే ఆ రిటర్న్ లూజ్ అయ్యారనమాట. నోషనల్ లాస్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి. నిన్న కూడా జగన్నాథన్ గారు కూడా ఇదే ఎగ్జాంపుల్ని నిన్నటి మన ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్. టైటాన్ ఇలాంటి హైపీఈ స్టాక్, వన్ ఆఫ్ ది హైపీఈ స్టాక్స్. ఆ స్టాక్ కూడా తర్వాత మనందరికీ తెలుసు. సో వెరీ లో పీఈతో స్టార్ట్ అయ్యి తర్వాత హైపీఈ అటైన్ చేసింది. వాల్మార్ట్, మన డీమార్ట్ని పోలి ఉండే కంపెనీ, యూఎస్లో మేజర్ బ్రాండ్, వరల్డ్స్ లార్జెస్ట్ రిటైలర్. సో దట్ స్టాక్ హ్యాస్ గివెన్ 20% కాంపౌండెడ్ రిటర్న్స్ ఫర్ 2 decades. 20 సంవత్సరాలు కన్సిస్టెంట్గా సంవత్సరానికి 20% రిటర్న్ ఇస్తూ వచ్చిన స్టాక్ ఇది. సో అందుకని వాల్మార్ట్ అంటున్నారు. మేబీ యూ కెన్ గెట్ సిమిలర్ రిటర్న్స్ ఫ్రమ్ డీమార్ట్ ఆల్సో. ఓకే అండి, ఇక కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ గుజరాత్ నుంచి సురేష్. ఈలోగా మార్కెట్స్ ప్రారంభమయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి చూద్దాం. సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయింది ఓపెనింగ్లో. అలాగే నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, 9146 ఉంది. బట్ శ్రీకాకుళం ప్లాంట్ నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ డిఆర్ఎల్కి సంబంధించి రాలేదు, అమ్మయ్య అనిపించింది కాబట్టి 2.2% పెరిగింది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్. అలాగే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ రీస్ట్రక్చర్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ స్ట్రక్చర్ని. అందుకని ఆ కంపెనీ స్టాక్ లాస్ట్ వీక్ కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది మేజర్ గెయినర్స్, స్ట్రాంగ్గా ఉంది. ఫార్మా యూఎస్ FDA ఇన్స్పెక్షన్ జరుగుతుంది, అందుకని 2.15% నష్టపోయింది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ 2:1. సో ఇవాళ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఓపెన్డ్ విత్ మైనర్ లాసెస్ 0.25% నష్టంతో. సో మార్కెట్స్లో అనుకున్నంత మనకు కనపట్టలేదు. మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో కాలర్ తీసుకున్నాం. కాలర్ని గుజరాత్ నుంచి సురేష్. హలో సార్, నేను ఐడియా 99 బై చేశాను సార్. ఇంకోటి వచ్చేసి బటర్ఫ్లై 175 బై చేశాను సార్. వాటి పొజిషన్ చెప్పండి సార్ కొంచెం. ఏం చేయమంటారు? ఐడియా సెల్లర్ హోల్డ్ చేయొచ్చా? నో ఐడియా ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ కాదండి. ఇది ఓన్లీ ఈవెంట్ బేస్డే మనం పెరగటం చేసాం. సో టెలికామ్ స్పేస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ వోడాఫోన్ మర్జర్ తోటి మేబీ కపుల్ ఆఫ్ డేస్ పెరగటం చూసాం అండ్ అగైన్ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం ఐడియా. సో నా ఉద్దేశంలో ప్రస్తుతం మీరు ఆల్మోస్ట్ కొన్నంటున్నారు కాబట్టి ఇక్కడైతే మీరు హోల్డ్ చేయొచ్చు. కరెంట్లీ 86 మార్కెట్ ప్రైస్ ఉంది. సో 79.5 కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్కి, విచ్ ఇస్ 93. సో 93-94 వస్తే కనుక మీకు స్వల్ప నష్టం ఉన్నా ప్రాబ్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. బికాస్ టెలికామ్ టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్న టైం ఇది.
లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో చూస్తే కనుక ఒక మంచి మూమెంట్ రావటం చూసాం. సో ఆల్మోస్ట్ 173 నుంచి క్లోజ్ టు 210 దాకా పెరిగింది స్టాక్. ఇన్ కేస్ ఇది మీరు 1 year వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ మీరు హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని, ఎందుకంటే ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా అట్ 166. బట్ అగైన్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే కనుక 165 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ 218 మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. తర్వాత కాలర్ వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు, రామారావు. హలో వస్తుంది గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను మీ ఫేవరెట్ అండి. థ్యాంక్ యూ సార్. అడగండి రామారావు. మన జూబ్లీ హిల్స్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మరి మీ స్టూడియోలు రాని సార్లే తెలియదు నాకు. మా అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు. తప్పకుండా రాణిస్తారండి, మీరు వచ్చిన మా పేర్లు చెప్పి రావచ్చు లోపలికి. సార్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే హిందుస్థాన్ జింక్ ఇన్ఫోసిస్ ఈ రేట్లో కొనొచ్చా? ఇంకోటి ఏంటంటే ఇంత కుటుంబరావు స్టాక్ చెప్పారు కదా, మీరు డిస్ప్లే తెలుగు వేస్తున్నారు సార్, తెలుగులో సెర్చ్ చేయడం అవుతుంది కదా సార్. స్టాక్ పేరు ఇంగ్లీష్లో వేస్తే మీ నెట్లో చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంగ్లీష్లో కావాలా పేరు? డిస్ప్లే వేస్తున్నారు, ఎవరిని కాలర్ ఫోన్ చేసినప్పుడు తెలుగులో వేస్తున్నారు. మీరు కుటుంబరావు స్టాక్ చెప్పారంట, ఆ స్టాక్ పాండ్యా ఇన్ఫ్రా ఏదో అన్నారు. పాండి ఆక్సైడ్స్ సార్. పాండి ఆక్సైడ్స్ స్పెల్ చెప్పండి సార్. ఏమండి స్పెల్లింగ్ చెప్పండి సార్. స్పెల్లింగ్ పాండి PONDY పాండి ఆక్సైడ్స్ OXIDES. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో హిందుస్థాన్ జింక్ అండ్ ఇన్ఫోసిస్ గురించి అడుగుతున్నారు. ఐ థింక్ ఇన్ఫోసిస్ క్లియర్ అవార్డ్ అండి, ఎందుకంటే టెక్నాలజీ యాజ్ ఎ స్పేస్ టోటల్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ డెఫినెట్లీ ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా ఐ థింక్ మీకు ఇంకా నెక్స్ట్ 1-2 quarters కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్సే ఎక్కువ ఉంది. సో ఇది కనుక 900 బిలో ఒకవేళ కనుక ప్రాబ్లీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశంలో 780 నుంచి 800 మధ్యలో కొద్దిగా సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్కి. సో అప్పుడు దాకా ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్. సో 901 అనేది మనకి November 16th లో అది. సో ఇన్ కేస్ కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 785-800 మేబీ అక్కడ మీరు ట్రై చేయొచ్చు. అది కూడా అట్లీస్ట్ అదేవిధంగా హిందుస్థాన్ జింక్ కూడా ప్రాబ్లీ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 yearలో డబుల్ అయిన స్టాక్ ఇది. సో 160 to 320 దాకా పైకి వెళ్ళటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 280-285 ఉంది. ఈ స్టాక్ని కూడా మీకు 1.5-2 year వ్యూ ఉంటేనే అటెంప్ట్ చేయాలండి. అండ్ 260 అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 286 నుంచి 260 మధ్యలో మీరు అంటవచ్చు 1 year 1.5 year వ్యూ కోసం. ఏ గ్రూప్ స్టాక్స్లో DCB బ్యాంక్ టాప్ లోజర్ 4.5% నష్టపోయింది. తర్వాత వేదాంత, సన్ ఫార్మా, కమిన్స్ ఇండియా. సన్ ఫార్మాకి సంబంధించి వాళ్ళ దాద్రా అనుకుంటాను, దాద్రా సైట్కి 11 అబ్జర్వేషన్స్ వచ్చాయి US FDA నుంచి. సో అది చేస్తుంటే డాక్టర్ రెడ్డిస్ మాత్రం శ్రీకాకుళం ప్లాంట్కి నో అబ్జర్వేషన్స్ కాబట్టి ఊపిరి పీల్చుకుంటుంది, ఆల్మోస్ట్ 2% పెరిగింది. తర్వాత కెయిన్ ఇండియా కూడా వీక్గా ఉంది, బోత్ కెయిన్ అండ్ వేదాంత. హిందాల్కో 1.7% నష్టపోయింది. నెట్వర్క్ 18, టోరెంట్ ఫార్మా, చోళా ఫైనాన్స్, ఎడిల్ వైజ్, అలాగే NMDC, స్పాట్ నష్టాల్లో ఉంటే గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. పొలారిస్ 7% పెరిగింది స్టాక్. అలాగే రెలిగేర్, GSPL, నాట్కో ఫార్మా. ఎక్కడ అవుతుంది ఈ పరుగు? నాట్కో ఫార్మా 930 రూపీస్. సో 1000 దిశగా పరుగులు తీస్తుంది నాట్కో ఫార్మా షేర్. మనం ఈ కార్యక్రమంలో పదే రికమెండ్ చేసిన కంపెనీ ఇది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, రిలయన్స్ పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, PEL, అలాగే IOC, డిష్మన్ ఫార్మా, పుంజ్ లాయిడ్, PFC ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఇప్కా ల్యాబ్స్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి దేవి ప్రసాద్. నమస్తే అండి వసంత్ గారు. గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ టీమ్. మార్నింగ్. యా, నేను 1 month బ్యాక్ PVR కొన్నానండి, ఒక 100 shares. ఆల్మోస్ట్ ఆల్ 17% ప్రాఫిట్ లో ఉన్నాను. వెరీ గుడ్. బట్ కానీ నా ఉద్దేశం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చా? సపోజ్ ఐ వాంట్ టు పుట్ 3 to 4 more lakhs into it. బాలాగారిని ఒకసారి PVR ఇంకా యాడ్ చేసుకోవచ్చా? యా, కరెంట్లీ అది చాలా స్ట్రాంగ్ గా ఉందండి, ఎందుకంటే అందరూ కూడా ఈ బాహుబలి రిలీజ్ గురించి చూస్తున్నారు. ఐ థింక్ నెక్స్ట్ 1 or 2 years లో వాళ్ళ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ దే వాంట్ టు రియలీ గో. ఆల్మోస్ట్ 3 years లో టోటల్ 1000 screens కి వెళ్ళాలని చూస్తున్నారు. సో ఇట్స్ గుడ్ ఐడియా. మీరు 17% ప్రాఫిట్ 1 month లోనే డెఫినెట్ ఉంటుంది. చిన్న డిక్లైన్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు అనదర్ 2 price points కొనుక్కుంటే నెక్స్ట్ 3-4 years వ్యూతో కొనడం మాత్రం ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ డు నాట్ కమిట్ ఎంటైర్ మనీ ఇన్ వన్ గో. ఓకే అండి. తర్వాత కాలర్ వెంకట్ లైన్లో ఉన్నారు USA నుంచి. హలో, అడగండి వెంకట్.
వసంత్ కుమార్ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. నేను ఇప్పుడు దాకా ఈక్విటీలో అరౌండ్ 55 lakhs పెట్టాను. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఇప్పుడు బుల్ మార్కెట్ కనుక కొనసాగుతున్న సమయంలో మనకి ఈక్విటీస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. ఆ స్టాక్ పెరిగింది, ఈ షేర్ పెరిగింది అంటూ మనం ఇందాక అనుకున్నాం. నాట్కో 500 రూపాయలు 400 అని కొన్న వాళ్ళకి డబుల్ అయిపోయిందన్న ఒక ఎక్సైట్మెంట్, యూఫోరియా కనిపిస్తూ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఈక్విటీ మార్కెట్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి, డెఫినెట్లీ అందులో ఎటువంటి సందేహం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఒక కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రెండు కాంబినేషన్, మేబీ ఒక 70% మీకు ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఒక 70% దీనిలో ఉండండి, లేదా ఒక 50-50 అలా కూడా వెళ్ళొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అపెటైట్. ఇఫ్ యూ హ్యావ్ ది ఎక్స్పర్టైజ్ దెన్ యూ కెన్ గో డైరెక్ట్లీ ఇన్ టు ది ఈక్విటీస్. లేదు నాకు అంత టైం లేదు, మంచి ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకుంటాను అంటే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ విచ్ హ్యావ్ డెలివర్డ్ ఈవెన్ 50-60% ఇన్ ది లాస్ట్ 1 year. అటువంటి రిటర్న్స్ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా అండర్ పెర్ఫామ్ చేసిన HDFC టాప్ 200 లాంటి స్కీములు కూడా లాస్ట్ 1 yearలో 35% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఫోకస్డ్ బ్లూ చిప్ లాంటివి అండర్ పెర్ఫామ్ చేసినవి కూడా మళ్ళీ థ్యాంక్స్ టు ది మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అది మీ పర్సనల్ చాయిస్, ఎలా వెళ్ళాలి అనేది మీరేమన్నా దానికి యాడ్ చేస్తారా? నో, డెఫినెట్లీ అండి. మీరు ఒక ఇందాక చెప్పిన స్టేట్మెంట్ ఇట్స్ వెరీ వ్యాలిడ్ అండి. డైరెక్ట్లీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక అట్లీస్ట్ సమ్ పోర్షన్ ఆఫ్ ద మనీ మీరు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చేతిలో పెడితే తప్పకుండా దానికి కొద్దిగా స్టెబిలిటీ అంటూ ఉంటుందండి. ఎందుకంటే ఇట్స్ బాస్కెట్ ఆఫ్ షేర్స్ కాబట్టి కొద్దిగా ఫెరోషియస్గా ఉన్న ఎక్కువ కరెక్షన్స్ వచ్చినా కానీ అందులో పర్సంటేజ్ వైజ్ కొద్దిగా తక్కువ ఫాల్ ఉంటుంది. అప్పుడు అడిషనల్గా కూడా మనీ పుష్ చేయొచ్చు, అంటే అడిషనల్ పర్చేజ్, నాట్ త్రూ ఎస్ఐపి కాకుండా కానీ. సో అదొక స్ట్రీమ్ రన్ చేస్తూ డెఫినెట్లీ ఓపెన్ మార్కెట్లో కూడా ఎప్పుడైతే మీకు చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చాయో తప్పకుండా కొద్దిగా స్టాక్ కొనుక్కుంటే చాలా లాభసాటిగా ఉంటుంది. సో రన్ బోత్ ద స్ట్రీమ్స్. అయితే కొన్ని సెక్టర్స్లో అవుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందో అక్కడ కొద్దిగా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువ మనీ పుష్ చేస్తే బాగుంటుంది. కడప నుంచి నీలకంఠ లైన్లో ఉన్నారు. హలో నీలకంఠ. బాలా గారిని అడగాలి సార్. అడగండి. లాంగ్ టర్మ్ కోసం థామస్ కుక్ ఒకటి, HSIL లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్ లో కొనొచ్చా? థామస్ కుక్ అండ్ HSIL హిందీవేర్. యా, హిందుస్థాన్ శానిటరీ డెఫినెట్లీ అండి. మోస్ట్ ఆఫ్ దోస్ కంపెనీస్ అంటే ఆ సెక్టర్కి చెందిన అన్ని కూడా నెక్స్ట్ 2-3 yearsలో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. అది లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 400 నుంచి కొంచెం మేబీ అరౌండ్ 350-360 జోన్లో ఉంది. ఒక 5-7% అండ్ 10-12% కరెక్షన్ కొనుక్కుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద లీడర్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. సో అది కొనుక్కోండి. థామస్ కుక్ కొంచెం చాలా స్టేబుల్గా ఉందండి. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ అప్రిసియేషన్ అంటూ రాలేదు. సో వెయిట్ చేయండి. 31st March రిజల్ట్స్ అయిన తర్వాత ఒక 15%, 10-15% కరెక్షన్ ఉంటే అందులో కొద్ది, అది కూడా సార్ట్ ఆఫ్ ఎ హోల్డింగ్ కంపెనీ ఫ్రమ్ ద ట్రావెల్ బిజినెస్ ఇవన్నీ కూడా. సో అది ఫెయిర్ ఫ్యాక్స్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ కాబట్టి అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీ కెన్ డిసైడ్. HSIL డైరెక్ట్లీ కూడా ఇప్పుడే కొనుక్కోవచ్చు. తర్వాత కాలర్ అమర్నాథ్. హలో హలో అమర్నాథ్. నా క్వశ్చన్ బాలా గారికి అండి. ఇది మన నా దగ్గర 350 100 షేర్స్ ఉన్నాయి. సో న్యూస్ ఉంది కదండి, హెల్త్కేర్ లో 50% స్టేక్ తీసుకుంటున్నాయి. సో దానివల్ల జ్యోతి ల్యాబొరేటరీస్ లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా? లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చండి. డెఫినెట్లీ జ్యోతి ల్యాబ్స్ ఈజ్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసింది. లాంగ్ టర్మ్ గతంలో కూడా వీళ్ళతో సంబంధాలు ఉన్నాయండి వాళ్ళకి. బట్ వాళ్ళు బేసిక్లీ ఆప్టికల్ వైట్నర్స్తో స్టార్ట్ అయ్యి ఇతరత్ర వాళ్ళు కంప్లీట్లీ రేంజ్ ఆఫ్ FMCG గూడ్స్ ఇంక్లూడింగ్ మస్కిటో కాయిల్స్ ఇటువంటి వాటిలో కూడా చాలా స్ట్రాంగ్ ఫోరే చేశారు. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? డెఫినెట్లీ ఉంచుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా చిన్న కరెక్షన్స్ వస్తే అడిషనల్ కూడా కొనొచ్చండి ఇది. సో మీకు పక్కన పెట్టి ఇట్స్ ఎ గుడ్ స్ట్రాంగ్ FMCG కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ సౌత్ ఇండియా, చెన్నై. తప్పకుండా 2 price points అడిషనల్గా పడ్డప్పుడు కొనుక్కోండి. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఆకురాతి మురళి అన్న పేరుతో వచ్చింది. హిందుస్థాన్ కాంపోజిట్స్ అండ్ రిలయన్స్ పవర్ ఈ రెండు కొంటాడు 6 months కోసం, కొనుక్కోవచ్చా? నో, రిలయన్స్ పవర్ క్లియర్లీ అవాయిడ్ అండి. ఎందుకంటే ఐ థింక్ పవర్ సెక్టర్ కూడా టోటల్లీ వీక్ ఉన్న స్టాక్, వీక్ ఉన్న స్పేస్ అది. సో డెఫినెట్లీ రిలయన్స్ పవర్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను.
అండ్ హిందుస్థాన్ కాంపోజిట్ కూడా ప్రాబ్లీ లాస్ట్ 1.5 మంత్లో ఐ థింక్ బాగా పెరిగిన స్టాక్ ఇది. సో 1450 నుంచి క్లోజ్ టు 24 దాకా పెరిగి మోడ్లో ఉంది. సో 1989 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 1860 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి స్టాక్కి. సో ప్రాబ్లీ ఐ థింక్ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు 6 మంత్స్ కోసం డెఫినెట్లీ యాడ్ చేయొచ్చు. బట్ అలానే ఈ స్టాక్కి స్టాప్ లాసెస్ అనేది కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే 1 క్వార్టర్ డిసప్పాయింట్మెంట్ మళ్ళీ అంతే స్టీప్ కరెక్షన్స్ ఉంటాయి కాబట్టి 1850 ఆ రేంజ్లో ఎంటర్ అయ్యి ప్రాబ్లీ 70 లాస్ పెట్టుకుంటే కనుక ప్రాబ్లీ 6 మంత్స్లో 2200 నుంచి 2400 దాకా మళ్ళీ రీబౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు రవి హైదరాబాద్ నుంచి. హలో సార్, నేను దివీస్ ల్యాబొరేటరీస్ తీసుకున్నానండి. దివీస్ ల్యాబ్స్. నేను 725 ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు డౌన్లో ఉంది, 625 640 దగ్గర ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కి, 1 year 2 years కి? దివీస్ ల్యాబ్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? నో, ఐ థింక్ దివీస్ ప్రాబ్లీ వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ మీరు ఆల్రెడీ కొన్నా అంటున్నారు కాబట్టి 720లో ఆ స్టాక్ ఉంచవచ్చు. బట్ యావరేజ్ అనేది ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ మోర్ టైమ్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసాం 605 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. మేబీ అది బ్రీచ్ అయిందంటే కనుక స్టాక్ అరౌండ్ 580 to 550 దాకా కూడా డౌన్ సైడ్ రావచ్చు. ఇన్ కేస్ ఆ లెవెల్ వస్తే కనుక మీరు యావరేజ్ చేయండి. అదర్వైజ్ ఈ స్టేజ్లో ఐ థింక్ యూ షుడెంట్ యావరేజ్. ప్రాబ్లీ స్టాక్ మనకు పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ బౌన్సింగ్ బ్యాక్. సో దీని ఉద్దేశం ఏంటంటే ప్రాబ్లీ ఇంకా మోర్ ఇన్ ఫ్యూచర్ అని దీని ఉద్దేశం. సో యాజ్ లాంగ్ యాజ్ గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 764 గ్యాప్ ఫిల్ చేసే వరకు ప్రాబ్లీ స్టాక్ అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది రివర్సల్ వస్తే కనుక ఐ థింక్ అక్కడ మీరు ఎంట్రీ పాయింట్గా మీరు ఉపయోగించుకోవచ్చు. నా ఉద్దేశంలో 740 750 దాటితేనే మళ్ళీ దీనిలో ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అదర్వైజ్ మేబీ 580 నుంచి 560 మధ్య ప్రైస్ కోసం ట్రై చేయొచ్చు. 1.5 year వ్యూ ఉన్నట్టు. సేమ్ స్పేస్లో యూనికేమ్ ల్యాబ్స్, దీనికి సంబంధించిన గోవా యూనిట్ మీద కూడా యూఎస్ఎఫ్డి అబ్జర్వేషన్స్ వచ్చాయి. చాలా సీరియస్ ఇష్యూస్ అందులో ఫామ్ 483లో కనిపిస్తున్నాయి. మార్చ్ 28th వరకు ఇన్స్పెక్షన్ చేసిన యూఎస్ఎఫ్డిఏ గోవా ప్లాంట్లో చాలా ఉన్నాయి, డేటా డెఫిషియన్సీ కనిపిస్తోంది అంటూ కామెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక నేషనల్ ఛానల్లో వస్తుంది. మనకి 4% నష్టపోయింది యూనికేమ్ ల్యాబ్స్. సో 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 5 కూడా సీరియస్ అబ్జర్వేషన్సే. సో యూనికేమ్ ల్యాబ్స్ ఈజ్ వన్ స్టాక్ అండర్ ప్రెషర్. తర్వాత చూద్దాం. సంతోషి అడుగుతున్నారు, డిమార్ట్, మోర్పెన్ ల్యాబ్స్, ఆర్ఈసి ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేస్తారట, కొనుక్కోవచ్చేది మంచి సమయమేనా లేదా వెయిట్ చేయాలా? ఐ థింక్ మోర్పెన్ ల్యాబ్స్ అవాయిడ్ చేయొచ్చండి. ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాకే. 41 నుంచి క్లోజ్ టు 18 రూపీస్ దాకా పడుతుంది చూసాం, అండ్ బిలో 2 కింద ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 22. సో నా ఉద్దేశంలో మోర్పెన్ అవాయిడ్ చేయండి. ఆర్ఈసి మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి. దో స్టాక్ లాస్ట్ 1 yearలో డబల్ అయినప్పటికీ ఇక్కడ నుంచి కూడా 1.5-2 years వ్యూ ఉంటే కనుక పొటెన్షియల్ 50% అప్ మూవ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈ స్టాక్ 170 to 210 చాలా ఫాస్ట్గా పెరిగింది కాబట్టి రిట్రేస్మెంట్స్ అనేది కూడా కొద్దిగా స్టీప్గా ఉంటాయి. నా ఉద్దేశంలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు, 15% కరెక్షన్లో. సో 1.5 year వ్యూ 50% ఇఫ్ యూఆర్ హ్యాపీ, మేబీ ఐ థింక్ ఆర్ఈసీ తీసుకోవచ్చు. అదేవిధంగా డీమార్ట్ కూడా ప్రాబ్లీ ఈ స్టాక్ చూస్తే కనుక మనకి చార్ట్స్ పరంగా ఎక్కువ డేటా లేకపోయినా కూడా మంచి బ్రేక్అవుట్ రావడం చూసాం. సో లిస్టింగ్ అయిన రోజు 560, మేబీ అది బాటమ్ ఉండొచ్చు, ఎందుకంటే 560 to 760 వితిన్ కపుల్ ఆఫ్ వీక్సే పెరిగింది కాబట్టి కరెక్షన్స్ వచ్చినా కూడా కొద్దిగా స్టీప్గా ఉంటాయి. సో 770 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 650 వరకు ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ కొనవచ్చు. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే మీరు ఎంటర్ అవ్వచ్చండి, ఎందుకంటే నాట్ టు మిస్ అవుట్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఒక్కోసారి కరెక్షన్స్ కూడా రాకపోవచ్చు ఇలాంటి స్టాక్స్లో. సో సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ మేబీ 10 to 15% స్టీప్ కరెక్షన్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. 15% రిటర్న్ ఇక్కడ నుంచి ఇఫ్ యూఆర్ హ్యాపీ ఇన్ 1 year, ఐ థింక్ దిస్ అ స్టాక్ టు ఓన్. రంజిత్ అడుగుతున్నారు, విఏటెక్ వ్యాబాగ్ హోల్డ్ చేస్తున్నారు 433లో, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? 3 months హోల్డ్ చేస్తారట. ఐ థింక్ 3 months ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ ఐ థింక్ 1 quarter రిజల్ట్స్ మళ్ళీ డిప్రెస్ అండ్ ప్రాబ్లీ లోవర్ ప్రైజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 430లో మీరు కొన్నా అన్నారు, ఎంట్రీ పాయింట్ ఇస్ ఎక్సలెంట్. సో ప్రాబ్లీ ఇది మొన్ననే 760 దాకా పెరగటం చూసాం. సో ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దండి, ఉన్న స్టాక్ని మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. నా ఉద్దేశంలో 590 దగ్గర మీ ట్రైలింగ్ స్టాప్ ఇప్పుడు 654 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 3 months అంటున్నారు కాబట్టి మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 730 to 740 మధ్యలో ప్రయత్నం చేయాలి. అలాగే టాటా స్పాంజ్లో 6 months కోసం ఎంటర్ కావచ్చా? బాగా పెరిగిన కౌంటర్ ఇది, ఈ మధ్య లాస్ట్ 1 monthలో ఆల్మోస్ట్ 25% పెరిగినట్లుంది.
ఐ థింక్ మెటల్ స్పేస్లో ఐ థింక్ ఇది అగేన్స్ట్ ద స్పేస్ వెళ్తుందండి. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మెటల్స్ కరెక్షన్ వచ్చినప్పటికీ ప్రాబ్లీ ఈ స్టాక్ చాలా అవుట్ పర్ఫామ్ చేయటం చూస్తున్నాం. మీరు స్టాప్ లాస్ కొద్దిగా స్టీప్గా పెట్టుకుంటా అంటే ఎస్ అనే చెప్తాను, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ 705 to 900 వితిన్ కపుల్ ఆఫ్ డేస్లోనే పెరిగింది, ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. నా ఉద్దేశంలో 751 20-day మూవింగ్ యావరేజ్ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. 830 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 3 months కోసమైనా కూడా డెఫినెట్లీ ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ స్టిల్ 850 ఎంటర్ అవచ్చు. అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది ఈ స్టాక్కి అరౌండ్ 1014 దగ్గర ఉంది. సో 6 monthsలో వస్తుంది, రాకపోవచ్చు. మేబీ 6 months to 1 year వ్యూ ఉంటే 1014 టార్గెట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉన్న పొజిషన్ ఒకవేళ పొజిషన్ తీసుకుంటే కనుక 705 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. 950 రూపీస్ ఫార్మా, సో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది నాటక ఫార్మా కౌంటర్. అలాగే వన్ మోర్ కౌంటర్ ఇండియా బుల్స్ వెంచర్స్ 5% పెరిగింది. మరొక అప్పర్ సర్క్యూట్ 90 రూపీస్ దగ్గర ఫ్రీజ్ అయింది. తర్వాత ఈ మెయిల్ ప్రభాకర్ అడుగుతున్నారు 24 ఆయన 1000 రూపీస్ మంత్లీ. సో బెస్ట్ కంపెనీ టు ఇన్వెస్ట్. కంపెనీల కంటే కూడా మీకు వచ్చే మీరున్న 1000 రూపాయలకి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారండి. సో బెటర్ టు గో ఫర్ ఏ మ్యూచువల్ ఫండ్. మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి, అందులో ఎస్ఐపి చేస్తూ మంచి రిటర్న్స్ సాధించండి. శ్రీ పుష్కర్ కెమికల్స్ కొన్నారు 190 రూపాయల్లో, లక్ష్మారెడ్డి హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ 217 and 218 దగ్గర కీ రెసిస్టెన్స్ ఉందండి స్టాక్లో. మేబీ అక్కడ దాకా వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇది ఒక ట్రేడబుల్ స్టాక్. ఇది ప్రాబ్లీ ఐ థింక్ 160 to 220 రేంజ్ ఇది. సో అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వస్తే డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రవీణ్ సోమ అట్లాంటా నుంచి అడుగుతున్నారు డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ ఇది కొనొచ్చా, 970లో కొనొచ్చా అని అడుగుతున్నారు 3 months కోసం. 3 months కోసం ఇది చాలా లో లిక్విడ్ ఉన్న స్టాక్ అండి, ఎక్కువ ట్రేడ్ అవ్వదు ఇది. సో 3 months కోసం ఇది ఇలాంటి స్టాక్స్ డెఫినెట్లీ మీరు అవాయిడ్ చేయాలి. అండ్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ టాప్లో ఉంది కాబట్టి స్వల్ప కరెక్షన్, మేబీ నిఫ్టీలో 3% కరెక్షన్ వస్తే ఈ స్టాక్స్ కూడా కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి నా ఉద్దేశం యూ షుడ్ అవాయిడ్. శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ 2 years కోసం కొంటారట. అయితే యూ కెన్ గో అండ్ బై అండి. చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం లాస్ట్ 15 daysలోనే చూసాం. బట్ స్టిల్ ఇట్స్ ఏ క్వాలిటీ స్టాక్, ఎందుకంటే అది లాస్ట్ 1 year అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. సో ఇట్స్ క్యాచింగ్ అప్ విత్ ద ప్రైస్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే 2 years వ్యూ అన్నారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ 3 yearsలో డబుల్ అవుతుందనే ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, క్వాలిటీ స్టాక్, హౌసింగ్ ఫైనాన్స్కి చెందింది. 2-3 ప్రైస్ పాయింట్స్లో తప్పకుండా కొనుక్కోండి. ప్రసాద్ అడుగుతున్నారు ఓరియంట్ రిఫ్రాక్టరీస్, ఓరియంట్ సిమెంట్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు. ఐ థింక్ సిమెంట్ స్పేస్లో ఓరియంట్ సిమెంట్ టోటల్ అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. దో ఈ స్టాక్ మనకి 230 దాకా వెళ్ళినా కూడా నెక్స్ట్ ఇమీడియట్లీ కపుల్ ఆఫ్ మంత్స్లో ఫిజిల్ అవుట్ అవడం చూసాం. నా ఉద్దేశంలో ఎగ్జిట్ అవడం బెటర్ అండి ఇలాంటి స్టాక్స్లో, ఎందుకంటే సిమెంట్ స్పేస్ మొత్తం కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఇది అండర్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. సో దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండి, బెటర్ సెక్టర్స్లో. ఐ థింక్ ఇదే ప్రైస్లో మీరు చూడాలంటే ఎడిల్వేస్ ఈజ్ అ గుడ్ ఐడియా, అది కరెక్ట్ అవటం చూస్తున్నాం మనం. సో అరౌండ్ 168 నుంచి 154 మధ్యలో ఎడిల్వేస్ ఎంట్రీ పాయింట్స్గా మీరు తీసుకుని దీనిలోంచి డెఫినెట్లీ షిఫ్ట్ అవ్వచ్చు. మురళీ మోహన్ సిన్కామ్ ఫార్ములేషన్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట. ఇటువంటి పెన్నీ స్టాక్స్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలండి, అవాయిడ్ చేయండి. పదే చెప్పాము మనం సిన్కామ్ లాంటి స్టాక్స్ కొనుక్కోవద్దని. గృహ ఫైనాన్స్ అండ్ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు 1 to 2 years కోసం ఎలా ఉంటాయి? లక్ష్మణ్ కుమార్. 2 years with I think you can definitely buy అండి. రెండు కూడా క్వాలిటీ కంపెనీస్. వన్ ఈజ్ అ పిఎస్యు, సెకండ్ కూడా హెచ్డిఎఫ్సి వాళ్ళ సబ్సిడరీ. రెండు కూడా మంచి మేనేజ్మెంట్స్ అండ్ ఫోర్సిబుల్ ఫ్యూచర్లో నెక్స్ట్ 1-2 yearsలో స్ట్రాంగ్ బిజినెస్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నిటికీ. సో ఒక 2 price points కొనండి. మనకి పీటీసీ ఈజ్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ కాబట్టి కొద్దిగా రియాక్షన్లు కూడా కొనొచ్చు. గ్రూప్ ఫైనాన్స్ ఒక 2 price points విత్ 10 to 12% కరెక్షన్ కొనుక్కోండి. రమేష్ మెయిల్ పంపించారు మహేంద్ర లైఫ్ స్పేస్ ఒక లెటర్ వచ్చిందట కానీ అర్థం కాలేదు అని అడుగుతున్నారు. సమ్ రైట్స్ ఇష్యూ సంబంధించి TV5 మనీలు స్క్రోలింగ్ చూసారట, ఏం చేయాలి? రైట్స్ ఇష్యూకి వస్తుందండి. మహేంద్ర లైఫ్ స్పేస్ అనే కంపెనీ రైట్స్ ఇష్యూ చేస్తుంది, చాలా అట్రాక్టివ్ ఆఫర్ ప్రైస్. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. లెటర్లో మీకు పూర్తి విధి విధానాలు ఉంటాయి ఏంటి అనేది. సో డోంట్ మిస్ అవుట్, మంచి ఆఫర్ అది. తర్వాత విష్ణువర్ధన్
అడుగుతున్నారు, సిప్లా, కేసీపీ సిమెంట్, క్యాస్ట్రాల్ ఇండియా ఈ 3 కూడా కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ ఫార్మా అవాయిడ్ చేయొచ్చండి. సిప్లా కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది. ఫార్మా యాజ్ ఎ స్పేస్ ఎక్సెప్ట్ ఫర్ 2 or 3 స్టాక్స్ నా ఉద్దేశంలో అవాయిడ్. అండ్ కేసీపీ కూడా ఐ థింక్ షుగర్ స్పేస్లో ఉన్న స్టాక్ అది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ద్వారకేష్ ఈస్ ఎ బెటర్ ఐడియా మేబీ కరెక్షన్స్లో. ఫార్మాలోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక నాట్కో ఇప్పటి కూడా డెఫినెట్లీ ఐ థింక్ 20% రిటర్న్ కోసం చూడాలి అనుకుంటే 1 yearలో ఇప్పటి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు నాట్కో. బట్ అగైన్ దీనిలో ఏంటంటే 2 or 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాలి. స్టీప్ కరెక్షన్స్ మేబీ 100 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 3 ప్రైస్ పాయింట్స్లో నాట్కో పిక్ చేసుకోమని చెప్తాను. ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ వీటిని మనం 11 o'clockకి మనం కలిసినప్పుడు మళ్ళీ తీసుకుందాం. సో చివరిగా ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? ఐ థింక్ ప్రాబ్లీ నిఫ్టీ మనకి బిలో 20-day మూవింగ్ యావరేజ్ రావడం చూస్తాం క్లియర్గా. సో ప్రాబ్లీ పుల్ బ్యాక్ అనేది ఎక్కువ. సో 9160 ఈరోజు హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ మనం 9019 దాకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 100 points ఉంది కాబట్టి స్వల్ప పుల్ బ్యాక్ వస్తే కనుక మేబీ 9180 అబోవ్ స్టాప్ లాస్ పెట్టుకుని షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక పుట్ ఆప్షన్స్ ఆఫ్ 9000 ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ బై. సో ఇది ఇవాళ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 7% పెరిగింది. రీస్ట్రక్చరింగ్ న్యూస్ మార్నింగ్ కొద్దిగా నెగిటివ్గా ఓపెన్ అయినా కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో దేర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ దట్ కంపెనీ ఆర్ కౌంటర్. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.